హలో బైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈరోజైతే మా కొత్త ఇంటి వ్లాగ్‌తో మళ్ళీ వచ్చేసాననమాట. సో, కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం గనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వస్తాయన్నమాట. సో, ఇప్పుడైతే హాల్‌కి సంబంధించిన వ్లాగ్ అనమాట ఈరోజు. సో, కిచెన్ వ్లాగ్, బెడ్‌రూమ్ వ్లాగ్ ఆల్రెడీ పెట్టేశాను. సో, ఈరోజైతే హాల్‌లో టీవీ యూనిట్ పెడుతున్నారు. అలానే స్టెప్స్ కింద ఫ్రేమ్ వర్క్ అనేది జరుగుతుందనమాట. సో, ఏమేం వర్క్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది క్లియర్‌గా చూపిస్తాననమాట. సో, హాల్‌లో టీవీ యూనిట్ కోసం అయితే ఇలా చేపిస్తున్నామండి. సో, ఫస్ట్ అయితే వాళ్ళు బ్యాక్‌గ్రౌండు వాల్‌కొక 2, 3 ఫిక్స్ చేసుకున్నారు ఇలా ప్లెయిన్‌గా అనమాట. తర్వాత దీనిపైన డిజైన్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో, డిజైన్ వచ్చేసి ఇదేనండి. సో, పెద్దగా ఏమి షెల్ఫ్‌లు అలా ఏం పెట్టించకుండా సింపుల్‌గా పెట్టించాము. ఇటు లాస్ట్ వచ్చేసి టీవీ వస్తుంది. మనకు 55 ఇంచెస్ అని చెప్పాము. సో, 65 ఇంచెస్ వరకు టీవీ పెట్టుకోవచ్చు అని చెప్పారు. అలానే కింద డ్రాస్ వస్తాయి. సైడ్‌కొచ్చేసి ప్లెయిన్‌గా ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్‌లో అక్కడొచ్చేసి కృష్ణుడిది వస్తుందనమాట లైటింగు. అండ్ పైన గూడా లైటింగ్స్ వస్తాయి. బాక్సెస్‌లో గూడా లైటింగ్స్ వస్తాయన్నమాట. సో, డిజైన్ వాళ్ళే పంపించారు. ఇందులో నుండి ఏవో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఫైనల్‌గా అయితే ఈ డిజైన్ నచ్చింది. నేను ఇంతకుముందు టైల్స్‌లో వాల్‌పేపర్ టైల్స్‌లో గూడా కృష్ణుడిని చూసాను. సో, నాకెక్కడ పెట్టాలో అర్థం గాలేదు. కృష్ణుడిని ఇంక సెలెక్ట్ చేయలేదు. సో, టీవీ యూనిట్ దగ్గర అయితే కృష్ణుడొచ్చేస్తే బావుండు అనిపిచ్చింది ఇంకా. వాళ్ళు పంపించిన దాంట్లో కృష్ణుడున్నాడనమాట. సో, ఫైనల్లీ కృష్ణుడు గూడా మా ఇంటికొచ్చేస్తున్నాడు ఈ రూపంలో. వాళ్ళలో అయితే ఒక పక్క బాక్సెస్ ఉన్నాయి కదండీ! దాని పక్కన కృష్ణుడిని ఫ్రేమ్ కటింగ్ లాగా చేయించి దాంట్లో లైటింగ్ పెట్టి దానిపైన గ్లాస్ పెట్టేస్తా అన్నారనమాట. సో, సింపుల్‌గా కనిపిస్తుంది. హైలైట్ అవుతుంది. ఇంకా ఈ కింద వచ్చేసి డ్రాస్ అనమాట. 3 డ్రాస్ ఇచ్చారు. సో, ఇలా ఫైనల్‌గా అయితే డిజైన్ చేసేసారనమాట. ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నారు. ఈ టీవీ యూనిట్ అంతా గూడా 1 డేలో ఫినిష్ చేసేసారు. మార్నింగ్ వెళ్ళేసరికేమో గోడకి మామూలు డెకోలం స్టిక్ చేసుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్‌కెళ్ళేసరికి ఇలా మొత్తం ఫ్రేమ్ వర్క్ అంతా గూడా కంప్లీట్ అయిపోయింది. దీనిపైన బాక్సెస్ అంతా డిజైన్ అంతా గూడా చేసేసి పెట్టేశారు. సో, టైం దగ్గర పడుతుండేసరికి చాలా స్పీడ్ చేశారనమాట వర్క్ అంతా కూడా. అలానే ఇక్కడొచ్చేసి కలరొచ్చేసి కొంచెం చాక్లేట్ కలర్ లాగా ఉండేది. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఉందనమాట. అలానే చేయమన్నాము. సేమ్ అదే బావుంది. అండ్ స్టెప్స్ కింద గూడా సేమ్ అదే వచ్చే విధంగా చేయమన్నాము. ఇంకా అదొక కలర్ అలా కాకుండా ఒక ప్యాటర్న్‌లో ఉంటుందని సేమ్ హాల్ అంతా ఒకటే విధంగా చేయండి అంటే ఓకే అని చెప్పేసారనమాట. సో, అలానే స్టెప్స్ కింద చూస్తున్నట్టయితే ఫ్రేమ్ కటింగ్ జరుగుతుంది స్టెప్స్ కింద కోసం. ఇంకా ఫస్ట్ అనుకున్నాము గ్లాస్ కటింగ్ పెట్టిద్దాం అనుకున్నాము. సో, వాళ్ళు కూడా గ్లాస్ కటింగ్ పెడతామన్నారు కానీ, స్టెప్స్ క్రాస్‌గా ఉండడం వల్ల అది గ్లాస్ కటింగ్ రావట్లేదట. అదొక పెద్ద డిసప్పాయింట్ అనమాట. సో, నేనదొక షోకేస్ లాగా వస్తుంది. అక్కడ డైనింగ్ టేబుల్ యూనిట్ వస్తుంది కాబట్టి, అక్కడొచ్చేసి ఏమన్నా డైనింగ్ టేబుల్‌కి సంబంధించినవి షోగా పెట్టొచ్చు అనే ఐడియాతో ఉన్నాననమాట. కానీ వాళ్ళు అది స్టోరేజ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇలా డిస్‌ప్లేకి రాదు. ఈ క్రాస్‌గా ఉండడం వల్ల స్లైడింగు చేయలేము. అటు గ్లాస్ కటింగు ఇచ్చినా అది ఏమంటారు ఫ్రేమ్ వర్క్‌లో ఒక చిన్నది వచ్చింది. ఒకటి పెద్దది వచ్చింది. ఫ్రేమ్ వర్క్‌కి అనుకూలంగా లేదు. సో, మేము గ్లాస్ వర్క్ అనేది చేయలేము. డోర్స్ అయితే పెడతాము. డోర్స్ అన్నీ ఒక వైపుకి ఓపెన్ అవుతాయి. ఇంకో సైడ్‌కి ఓపెన్ అవుతుంటే ఇటు సైడ్ స్టెప్స్ అడ్డం వచ్చేస్తున్నాయి అని చెప్పారు. సో, అదొక చిన్న డిసప్పాయింట్ అనిపించింది. అక్కడ గ్లాస్ కటింగ్ వస్తే బావుండు అనిపించింది నాకైతే. ఫస్ట్ నుండి వాళ్ళు చెప్పారు గ్లాస్ కటింగే వస్తుంది బావుంటుంది అన్నారు. ఓకే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ లాస్ట్‌కి ఏమైందంటే అది గ్లాస్ కటింగ్ చేసేస్తే అస్సలు బావుండదట. ఫ్రేమ్‌కి కుదరదు. హాల్‌లో లుక్ అంతా పోతుంది అని చెప్తున్నారు. అదే మాట్లాడుతున్నామనమాట. ఇంక లుక్ వైస్‌గా కూడా అస్సలు బావుండదు. మీరు క్లోజ్ చేసి పెట్టుకుంటేనే బెటరు అని చెప్తే ఓకే అని చెప్పేసాం ఇంకా.
డోర్ వర్క్ అయితే కొంచెం నీట్‌గా చేయండి. ఇంకా లుక్ వైస్‌గా మంచిగా కనిపించేలాగా అంటే సరే అన్నారు. ఇంకా ఫైనల్‌గా అయితే ఫ్రేమ్ వర్క్ అయితే ఇలా జరిగిందనమాట. దీనికి గ్లాస్ వస్తుందనుకున్నాము. బట్ అదే పెద్ద డిసప్పాయింట్. గ్లాస్ అయితే పెట్టడం రావట్లేదు అని చెప్పారు. ఇంకా కింద అయితే డోర్స్ వచ్చాయి. పైన గ్లాస్ కటింగ్‌కి ఇద్దామని వాళ్ళు కట్ చేసుకున్నారు. బట్ ఏమైందంటే ఇక్కడ లాస్ట్‌లో ఉంది కదా! దీంట్లో 2 డోర్స్ వచ్చాయన్నమాట. దీంట్లో ఇంకో 2 డోర్స్ వచ్చాయి. అలా డోర్స్‌గా రావడం వల్ల ఏమైందంటే, అక్కడ ఇవ్వడానికి కుదరట్లేదు. ఫ్రేమ్ వర్క్‌లోనే వాళ్ళు కొంచెం ట్రై చేయాల్సింది. బట్ రాలేదు. చాలా ట్రై చేశామని చెప్పారు. ఇంకా మేము కూడా ఎక్కువగా అడగలేకపోయాము. ఇంకా మిగిలిన వర్క్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు కదా! ఇంకెందుకులే అనేసి అడగలేదనమాట. ఇంకా కిచెన్‌లో మేము చెప్పినట్టే ఏదైతే వద్దన్నామో ఆ వర్క్స్ అన్నీ ఫినిష్ చేశారు. కిచెన్‌లో నెక్స్ట్ మైక్రో ఓవెన్‌కి సంబంధించినవి రిమూవ్ చేసేయమంటే అవి కూడా రిమూవ్ చేశారు. అండ్ డ్రా కావాలని అడిగితే అక్కడ కూడా డ్రా పాయింట్ అనేది ఇచ్చారు. సో, మిగిలిన ఎక్కడ కూడా కాలేదు. ఇలా నెక్స్ట్ ఇటు హాల్‌లోనే మటుకు ఆ చిన్నదే ఇంకా గ్లాస్ కటింగ్ రాదు అనేసరికి సర్లే ఇంక క్లోజే పెట్టేసుకుందామని, ఇంకా నీట్ ఫినిషింగ్ గూడా ఉంటుందని ఓకే చెప్పేసామనమాట. సో, ఇంకా వాటికి సంబంధించిన డోర్సు అవన్నీ కూడా మళ్ళీ కంప్లీట్ జేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రేమ్ వర్క్‌కి మొత్తం డెకోలం అనేది స్టిక్ చేశారనమాట. ప్రతి ఫ్రేమ్ వర్క్ జరిగిన వెంటనే ఒక 1 డే ఈ డెకోలం స్టిక్ చేయడానికే సరిపోతుంది. నెక్స్ట్ ఆ డెకోలం స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ డోర్స్ పెట్టి వాటి పైన డెకోలం స్టిక్ చేయడం ఇలా ఒక వర్క్ తర్వాత ఒకటి జరుగుతుందనమాట. సో, ఇలా ఉంటుంది కబోర్డ్ వర్క్‌లో ప్రాసెస్ అయితే. సో, ఇటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ కింద గూడా ఇంకొంచెం స్టోరేజ్ ఉంది. వాటికి కూడా 2 డోర్స్ ఇచ్చేస్తామని చెప్పారు. అక్కడొచ్చేసి ఇన్వర్టర్ పాయింట్ అనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా మనకేదైనా స్టోరేజ్ పరంగా పెట్టుకోవాలనుకుంటే స్టోరేజ్ పరంగా పెట్టుకోవచ్చు. సో, ఇక్కడి వరకైతే హాల్‌లో ఈరోజు కబోర్డ్ వర్క్ జరిగిందనమాట. నెక్స్ట్ వీటికి డోర్స్ పెట్టేసి పైన డెకోలం స్టిక్ చేస్తారు. అలానే బెడ్‌రూమ్స్‌లో, కిచెన్‌లో గూడా డెకోలం అనేది స్టిక్ చేస్తారు. ఆ వీడియోస్ కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. అలానే ఎలాంటి డెకోలమ్స్ సెలెక్ట్ చేశాము, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కూడా బుక్ క్యాటలాగ్ అనేది వచ్చిందనమాట. సో, మీ క్యాటలాగ్ గూడా చూపిస్తాము. ఎలా ఉన్నాయి, ఏంటి, నెక్స్ట్ వీటి పైన ఎలా డిజైనింగ్ వస్తుంది అనేది గూడా క్లియర్ వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తాయన్నమాట. సో, రెగ్యులర్‌గా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మన ఛానల్‌లో. అన్ని కన్‌స్ట్రక్షన్ బ్లాగ్స్ గూడా మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు. కొంతమంది సలహాలు ఇస్తున్నారు. కొంతమంది మేము కూడా ఇలానే చేయించుకుంటున్నాం అని చెప్తున్నారు. సో, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నా వీడియోస్ కొంతమందికైనా ఉపయోగపడుతున్నాయని. సో, మంచి మంచి కామెంట్స్ చూస్తుంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తేవాలనిపిస్తుంది. ఇంకా చాలా వీడియోస్ అయితే ఈ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినవి మీ ముందు రెగ్యులర్‌గా తీసుకొస్తూనే ఉంటాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్‌గా ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్‌ని మీ ముందుకు ఫాస్ట్‌గా తెచ్చేస్తాననమాట. సో, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.